ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం శ్రీ దక్షిణామూర్తి నమ. ఓం శ్రీ ఆచార్య గురుభ్యో శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మనం ఈరోజు 40 ఎపిసోడ్ 40 ఎపిసోడ్లు 39 అయిపోయింది, 40 ఎపిసోడ్లోకి వచ్చాం. ఇది కూడా మంచి ప్రసిద్ధ ప్రమాణ శ్లోకం. మనం 31 దగ్గర నుంచి ప్రమాణ శ్లోకాలలోకి వచ్చాం. ప్రామాణికం అంటే చాలా ప్రమాణంతో కూడుకుని ఇవి హైలైట్ అన్నమాట. అమ్మవారికి, ఈ సౌందర్యహరికి ప్రాణాధారాలు. ప్రామాణికం ఒక ప్రామాణికం అంటే మీకు తెలుసుకో, అది దాని ప్రమాణం ఇవి 20, 31 దగ్గర 20, ఇప్పుడు 41, 10 అయిపోయినాయి. అదేంటంటే వితన్ అన్నాచార్య చమకమపితే నామ వైభవం. వితన్మన్నాచార్య చమకమపితే నామ వైభవం. అయితే ఇప్పుడు ఇందులో మనం చెప్పుకున్నది ఏంటంటే, అసమంతాచ్చుంగార తరణి కరుణా కాపి తరణి పురారే అంతఃపురం అసి మహాశ్రీ చక్రనడే తవ ఆత్మైకం మన్యే తహం వపిచ శృంగార వైభవం చిదాత్మైకం జ్యోతి ప్రతేతి చ తత్వం శివమయం. ఈ శ్లోకం బాగా అబ్జర్వ్ చేయండి. సమంతాచ్చుంగార తరణి కరుణా కాపి తరణి పురారేరంతఃపురం అసి మహాశ్రీ చక్రనడియే తవ ఆత్మైకం మన్యే తమపి చ శృంగార వైభవం చిదాత్మైకం జ్యోతి ప్రదయతి చ తత్వం శివమయం. ఇది చిత్ యొక్క ఆత్మజ్యోతిని వెలిగించే ఒక పరమ రహస్యాన్ని చెప్తున్నటువంటి శ్లోకం ఇది. ఎట్లా అంటే మహాచక్రం అండి. మహాచక్రం అంటే శ్రీచక్రం. శ్రీచక్ర నిలయమైనలో ఉన్నది ఏముంటుంది? పురారే అంతఃపురం అసి. బిందు స్థానంలో ఉన్న మహాచక్ర నిలయ అంటే మహాచక్రంలో ఉండేది బిందు స్థానం ఉంటుంది. అక్కడనే సత్తు ప్రస్థిత స్థానం, అది వారి యొక్క ఉండే స్థానం. అదే సచ్చిదానంద స్వరూపుడు ఉన్న స్థానం, చిదాకాశ స్థానం. ఆ బిందు స్థానం 360 డిగ్రీలు కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం ప్రతిసారి. అదే మన హృదయ గ్రంథి, అదే చిదాకాశ సచ్చిత్ ఆనంద స్వరూపం. అయితే ఈ మహాచక్ర చెంది బిందు స్థానం నుండి అమ్మ అంతఃపురం అసి. అంతఃపురంలో ఉన్నటువంటి, ఇక్కడ అంతఃపురంలో పురారే అంతఃపురం అవి. పురారే అంటే ఆ శివుడు, ఆ త్రిపురానికి సంబంధించినటువంటి శివుని యొక్క అంతఃపురంలో అమ్మ ఆత్మగా ఉండి, జ్యోతి శక్తి రూపైన ఆత్మగా ఉండి చైతన్య స్వరూపిగా ఆ త్రిపురాన్ని సంహరింపజేసింది అమ్మ స్వరూపమే. అమ్మ స్వరూపం స్వామి స్వరూపంలో లోపల ఏకమై స్వామి స్వరూపంతో ద్విగుణీకృతమైపోయి త్రిపురాసురుల్ని ఆ త్రిపురాలని దగ్ధం చేసింది. తర్వాత అంతరికరణ అంటే స్వామి శక్తిని అన్ని విధాలా సహాయపడుతుందమ్మ. ఒక్క విధంగా కాదు, రాక్షస సంహారానికి సహాయపడుతుంది, నిత్యకృత్యాలకి సృష్టికి అమ్మే సహాయపడుతుంది. స్వామి ఏది కోరుకుంటే అది సృష్టిస్తుందమ్మ. మాయాస్వరూపిణి అమ్మే తిరుణదారి అన్నీ ఇస్తుంటుంది. అమ్మ లేని ఒక్క క్షణం లేదు.
స్వామి అర్ధభాగం ఏంటుంది, స్వామి అంతఃకరణలో ఉంటుంది. స్వామి అంతటా ఉంటుంది, అర్ధభాగం అంటే అంతటా ఉన్నట్టే. కరుణాతరణి, కరుణ అనే నౌకతో అమ్మ ఉంటుంది, ఇప్పుడు కరుణారసంతోనే ఉంటుంది. కరుణ నౌకే అమ్మ. నౌకలో ఇంత రసం పోసుకుని దాని నిండా నౌకలో ఇస్తుంటుంది. తవ ఆత్మ ఏకమ్మని, నీ తత్వమే పరమాత్మ అని భావిస్తున్నానమ్మా. నువ్వు పరమాత్మ స్వరూపిణివి. స్వామి పరమాత్మే రాదు, నువ్వు ఆయన స్వరూపిణివి. ఆయన స్వరూపుణి కాబట్టి నువ్వు కూడా పరమాత్మ స్వరూపు. ఆయన స్వరూపుడు, నువ్వు స్వరూపిణివి భావించి నీకు నమస్కారం చేసుకుంటున్నానమ్మా అంటున్నాడు. చిత్తాత్మ ఏకం జ్యోతి. చిత్త అంటే అమ్మ, పరాశక్తి యొక్క ఆత్మ ఏకం జ్యోతి. ఆ శివజ్యోతి, ఈ శక్తి జ్యోతి రెండు ఏకమై ద్విగుణీకృతమైనటువంటి చైతన్యం, ద్విగుణీకృతమైన శక్తితోనే ఆ త్రిప్రధానమైన ఈ సృష్టి అంతటికీ ఆధారభూతమై చైతన్యభూతమై సంచరిస్తుంది. అందుకనే ఆ శివశంకరుల ఆత్మజ్యోతి సృష్టి మొత్తానికి, జీవులకి, చైతానికి, ఈశ్వరుడికి అన్నిటికీ ఆయనే అమ్మే శక్తి స్వరూపిణి. ఈ మూడే అనుకున్నాగా మనం మూడు భుజాలు: ఈశ్వరుడు, జీవుడు, జగత్తు. ఈ మూడింటికి శక్తి స్వరూపిణి అమ్మే. స్వామికి శక్తి స్వరూపిణి, జగత్తుకి అన్ని శక్తి స్వరూపిణి చైతన్యం, అన్నశక్తి చైతన్యం. స్వామికి కూడా శక్తి చైతన్య స్వరూపిణిగా అమ్మ ప్రకాశింపజేస్తుంది. అన్నిట్లో ఉండి ఆత్మజ్యోతిగా ఉండి స్వామికి డబల్ జ్యోతి అవుతుంది. స్వామి జ్యోతి కొంత, అమ్మ జ్యోతి కూడా కలిసి అది పరంజ్యోతి అంటారు. దాన్ని పరంజ్యోతి అంటారు. పరమేశ్వరుడు కలిసిన జ్యోతి పరంజ్యోతి. అది ఇక మొత్తం సృష్టిగా అన్ని ఆ చైతన్యం విడదీయడానికి అది వెలుగు కాదు, మహావెలుగు, ఇది. అమ్మ ఇక్కడ ఏమంటున్నా అంటే, అమ్మ మహాచక్ర నిలయం, మహాచక్ర శ్రీచక్రంలో నిలయం. అమ్మ బిందుస్థానంలో ఉన్నదాన ఒక జగన్మాత. త్రిపురాసులను సంహరించడానికి పరమశివునికి అంతఃపురంలో నెలకొని ఆయన జ్యోతిని నీ జ్యోతితో తాత్మ చెంది జిగిణీకృతి పరంజ్యోతిపై సంహరింపజేశావు. అట్టి నీకు మా నమస్కారం. అందుకని నీ దివ్యతత్వమే పరమాత్మ స్వరూపం అని మేము నమ్ముతున్నాం, భావిస్తున్నాం. అలాగనే మిమ్మల్ని స్మరిస్తున్నాం. సృష్టిలో వెలిగే కేవలం ఈ చైతన్య జ్యోతి ఉన్నదే శివమయమైన పరమసత్యాన్ని, శివజ్యోతి అనేది ఉంది కదా, ఈ సృష్టిలో చైతన్య జ్యోతి ఉందిగా. ఆ చైతన్య జ్యోతి ఏంటంటే జగత్తు, ఆ శివజ్యోతి, అమ్మ శక్తి జ్యోతి, పరంజ్యోతి, మొత్తం చిత్రం ఇద్దరు జ్యోతుల యొక్క చైతన్యం మొత్తం అంతా సృష్టి స్థితి అన్ని లయంలో అన్నిట్లో ఆ చైతన్యమే పునరావృతం అవుతున్నది. ఈశ్వరుడు, జీవుల్లో, జగత్తులో మూడే ఉన్నాయి. ఈ త్రిపుటిలో కూడా మొత్తం మీ చైతన్యం ఉన్నది. వాళ్ళెవరు? సత్తు చిత్తులు. వాళ్ళే. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు కాదు, లక్ష్మీనారాయణుడు కాదు, సచ్చిత్తుడు. అంటే వాళ్ళ లక్ష్మీనారాయణుడు కావచ్చు, పార్వతీ పరమేశ్వరుడు కావచ్చు, మరి ఏ స్వరూపంగా కావచ్చు, మనకి ఎవరికీ తెలియదు. సచ్చిత్ స్వరూపం అది పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి, పరాశక్తి. సత్శక్తి, చిత్శక్తి అంటారు అంతే. సత్శక్తి, చిత్శక్తి ఆ రెండే ఉండే శాస్త్రమైన. అదే పునాది, అదే శాశ్వతం, అవే ఎల్లవేళ్ళ ఉండే. మిగతా అన్నీ బట్టి మాయమైపోతాయి. ఈ సాకార రూపాలన్నీ మాయమైపోయాయి. వారి సాకారం కారు,
చిదాకాశంలో ఆ చిదాకాశం అనేది ఎక్కడ ఉంటుందో తెలియదు మనకి. ఆకాశం పైన అంటున్నారు. ఆ ఆకాశం పైన ఈ ఆకాశానికే మనం ఎంత ఎత్తుందో ఏందో అనుకోరు. ఇక ఆ చిదాకాశానికి మన ఉన్నది అని చెప్తున్నాయి వేదాలు. ఆ చిదాకాశంలో అంటే ఊహే అది. ఆ ఊహలో సచ్చిత్ స్వరూపం సచ్చిత్తులు ఉన్నారు, వేయించేసి ఉన్నారంటున్నారు. అక్కడ ఇద్దరు తప్పితే వేరే ఏం లేరు. వాళ్ళు నిరాకారంగానే ఉన్నారు. అక్కడ చేరుకు ఆ సచిత్ర స్వరూపమే స్వర్గధామం, అదే కైలాసధామం, అదే వైకుంఠధామం. విష్ణు ఉండేది వైకుంఠం, ఈ కాదు ఈయన ఉండే ఇవి మన లక్ష్మీనారాయణ ఉండే స్థానం. అది కైలాసం పార్వతీ పరమేశ్వరుని స్థానం, సత్యలోకం బ్రహ్మ సత్సురుని స్థానం. అచిదాకాశంలో ఉండేది సచిత్ర స్థానం. అక్కడ ఎవరుంటారో ఏమిటో ఇద్దరే ఉండే సత్వచిత్తులు. వాళ్ళు ఎలా ఉంటారు, నిరాకారులు, ఏం తెలియదు, వాళ్ళిద్దరు ఉంటారు కాబట్టి అక్కడ ఆనంద స్వరూపం ఒక్కటే ఉంటుంది. వాళ్ళిద్దరు సత్ప్రచిత్ కలిసి ఉంటారు, ఆనంద స్వరూపం. అదే రహస్యం, అదే చిదంబర రహస్యం, చిత్ అంబర రహస్యం, చిదాకాశ రహస్యం. ఇక్కడ ఈ శ్రీచక్రం అదే ఇక్కడ మనం శ్రీచక్రంలో భిన్న స్థానంలో సత్వప్రస్థితులు ఉంటారు, వారికి కొలువు వింటారు. అక్కడ చిదాకాశం సత్యత కొలువు వింటారు. వాళ్ళు జీవుల్లో మన హృదయ గ్రంథిలో హృదయ ఆకాశంలో సూక్ష్మ స్వరూపంగా కనపడరు. వాళ్ళు వీటికి కనపడి సూక్ష్మశరీరంగా కనపడిన రీతిగా అవికారులై మనలో హృదయ గ్రంథిలో సత్యస్వరూపంగా సత్యానంద స్వరూపుడుగా ఆత్మస్వరూపం అంటారు. దాన్ని ఆత్మస్వరూపంగా మనం ఉంటాం, ఆత్మగా ఉంటారు. ఆత్మస్వరూపమే సత్యస్వరూపం. అదే చిదాకాశం సత్యస్వరూపం. అదే బిందు శ్రీచక్రంలో బిందు స్వరూపం. ఇదే భాస్కరరావు గారు చెప్పిందంటే, శంకర స్వామి చెప్పింది ఇదే. ఇదే తత్వం. ఎవరు చెప్పినా తత్వం ఇదే. అందుకనే పరమేశ్వరుని చూసిన వాళ్ళు, దేవుణ్ణి చూసిన వారు ఎవ్వరూ లేరు. ఎంతటి ఋషులైనా ఎవరికి కనపడలేదు. ఆ చిదాకాశంలోకి మనం పోయినా అక్కడ ఉంటామేమో కానీ మనకు వాళ్ళు కనపడరు. ఆనందాన్ని మనం అనుభవిస్తాం అంతే. అక్కడ ఏమీ కనపడదు. అక్కడ చీకటి కాదు, అది వెలుగు కాదు, అది ఏమిటో మనకు తెలియదు. నిద్రపోతే మనకి ఏం చేస్తుంది? నిద్ర చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా, ఏమైపోయాము, ఎక్కడికి పోయాము, మన శరీరం వెళ్ళిపోయింది, మన ఆత్మ వెళ్ళిపోయింది, మన బుద్ధి వెళ్ళిపోయింది, అసలు ఏమీ తెలియదు మనకి గాఢ నిద్ర. అక్కడ చిదాకాశంలో కూడా పరిస్థితి అంతే. ఈ ఉదయాకాశం కూడా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అది ఉదయం మనకు తెలియదు. అది సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని ఏ సైంటిస్ట్ కనిపెట్టలేకపోయాడు. అదే సచ్చిత్తు సత్వచిత్తు ఐక్య రూపం. రెండు ఉన్నాయి కానీ అది కనపడదు. అదే ఆత్మ. ఆత్మ ఉన్నంతసేపే మన శరీర కదలిక, మనకు ప్రాణాధారం. అది పోతే ఈ ప్రాణం పోతుంది, శరీరం శవమైపోతుంది. అయితే అందుకనే శివుడు లేకపోతే శక్తి లేదు, శక్తి లేకపోతే శివుడు లేదు. నేను అందుకని నేను ఒక పర్యాయం మీకు చెప్పాను, ఒకటి గుర్తుపెట్టుకున్నా లేదు. అమ్మ శరీరం శివుడు, శివుడి యొక్క ఆత్మ అమ్మ. ఇది అసలు రహస్యం. ఇప్పుడు మీరు ఇక ఎలా శివుడు అమ్మకు ఉన్న శరీరం శివుడేనా? అయితే అమ్మ ఆకారం లేక ఆ శివుడైనప్పుడు ఎట్లా కలుస్తుంది? ఇద్దరు ఉండాల్సిందేగా. శివుడు ఆకారం లేకపోతే అమ్మ మనకు దొరకదుగా. శివుడు శరీరం అన్నాం, అయితే అందులో ఉన్నది ఆత్మ చైతన్యం. అమ్మ ఉంటేనే కదా
శివుడికి కదలిక చైతన్యం అంతా వెలుగు ఇచ్చేది ఆయన మొత్తాన్ని లోకాన్ని ఏదేది. ఆత్మ లేకపోతే శరీరానికి విలువ లేదు, శరీరం లేకపోతే ఆత్మకు విలువ లేదు. ఆత్మ అమ్మ అవుతుంది, ఆత్మ చైతన్యం అమ్మ, శరీర రూపం సాకార రూపం స్వామి. అందుకని ఒకళ్ళ గురించి ఒకళ్ళు లేనట్టే, ఇద్దరు ఉంటేనే మనకు పని అవుతుంది. ఇప్పుడు ఇది పనిచేస్తుందంటే శరీరం ఉండాలి, ఆకారం. దాన్ని పనిచేయించడానికి లోపల శక్తి ఉండాలి. ఆ శక్తి ఆత్మ, అదే సత్యశక్తి, సచ్చిదానంద శక్తి. అనుకో దీని సత్తు చిత్తు శక్తి అన్నారు. ఈ సత్తు లోపల చిత్తు రెండు చైతన్య చిత్తు చైతన్యంతో ఇది పనిచేస్తుంది. ఈ శరీరం ఆ చైతన్య చిత్తు పోతే శరీరం కూడా పోతుంది ఆటోమేటిక్గా. అది డీకంపోజ్ అయిపోతుంది శరీరం ఆటోమేటిక్గా. చిత్తు వెళ్ళిన క్షణమే శరీరం డీకంపోజ్ అయిపోయి ఎమ్మడం దాన్ని పాతి పెట్టాల్సిన క్షణాలు. ఇదే రహస్యం. ఎక్కడికి పోతున్నాయి ఈ ఆ చిత్తు పోతే ఈ ఆటోమేటిక్గా శరీరం పోతుంది. శరీరం శివుడు అన్నా, ఈ రెండు కలిపిపోతున్నాయి. అంటే దాన్ని వదిలిపెట్టి ఇది ఉండదు, ఇది వదిలిపెట్టి అది ఉండదు. ఆ శరీరం ఉన్న చోట ఆత్మ ఉంటుంది. ఆత్మ ఉంటే నీ శరీరం కదులుతుంది. ఇదే బ్రహ్మ విద్య. అందుకనే ఏం చెప్పాము, దీనికి నేనే ఒక రూపాయికి బొమ్మ పరుషు లాంటి వాడు సచిత్రుడు. పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, సీతారాముడు, పద్మావతి శ్రీనివాసుడు, లక్ష్మీ శ్రీనివాసుడు, నీ ఇష్టం లక్ష్మీ నరసింహుడు, ఎవరైనా అనుకోను, గణపతి అనుకో, కుమారస్వామి అనుకో, ఎవరైనా అనుకో. రమణ మహర్షికి అందుకోసం ఏం చెప్పాయంటే, మనలో ఉన్న అమ్మ దర్శనం నీకు దర్శనంగా అంటే చైతన్యం ఎక్కువ ఉందంటే ఆత్మీయ సత్తా ఒకటి. ఇంకొకటి శరీరం ఉన్నదంటే ఉందంటే ఆ చిత్తు ఉన్నట్టే, లోపల అమ్మ చైతన్యం ఉన్నట్టే. చైతన్యం లోపల ఉందంటే శరీరం కూడా ఉన్నట్టు, అమ్మ దగ్గర స్వామి ఉన్నట్టే. వాళ్ళిద్దరు విడిపోరు. లోపల సచిత్తులు ఒక రూపాయి విడిపోరు. అసలు ఆత్మ ఉన్నది అంటే సచిత్తులు ఉన్నట్టే. అక్కడ ఇద్దరు సచిత్తులు, శరీరంలో సచిత్తులు ఉన్నారు. మరి శివుడు ఒక్కడే శరీరం ఉన్నా, ఇద్దరు ఒకటేనయ్యా. శివుడే అమ్మే శరీరం, అయ్యా శరీరం. స్వామి చైతన్యం, స్వామి అమ్మ చైతన్యం. ఇద్దరు చైతన్యాలే, ఇద్దరు శరీరాలే, ఇద్దరు కలిసినే నడుస్తుంది బండి. ఆ స్థాయిలో మనం అర్థం చేసుకుంటే మనకు ఆనందం, పరమానందం కలుగుతుంది. స్వామి అర్థమవుతాడు. అదే ఆత్మ విద్య, అదే ఆత్మజ్ఞానం, ఆత్మబోధ. ఇది ఎవరికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు జనం. దీనికి సరైన గురువు కావాలి, సరైనటువంటి ఇది కావాలి. అందుకే బృహదారణ చెప్పింది అయమాత్మ బ్రహ్మ అని చెప్పింది మనకి. ఈ ఆత్మ అయమాత్మ బ్రహ్మ. బ్రహ్మ అంటే సచ్చిత్తుడు, ఆత్మ కూడా సచ్చిత్తుడే. అచిరాత్మ జ్యోతి ఒక్కటే సర్వత్రా నిండి ఉందని వేదాలు చెప్తున్నాయి. అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మ, ఈ చిత్తు యొక్క ఆత్మ ఉంది కదా, ఈ యొక్క ప్రకాశం అంత సృష్టి మొత్తం వ్యాపించి ఉంది. చిత్తు యొక్క సృష్టి, చిత్తు యొక్క చైతన్యం, జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి స్వరూపంలో నేను చెప్పాను త్రిపురాసనంలో రెండు కలిసిపోయాయి. ఇది పరంజ్యోతి, శివుని జ్యోతి కూడా ఇందులో ఉంది. అమ్మ జ్యోతి ఉందంటే శివుని జ్యోతి కూడా కలిసి ఉన్నది అని మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మీకు మొత్తం తెలిసిపోయినట్టు. ఒక్కటి కాదు,
ఇద్దరు ఒకటి. రెండు కళ్ళు కావు. ఒకటిని నువ్వు ఒక్క కళ్ళతో చూసినా రెండు కళ్ళతో చూసిన అట్నే కనపడుతుంది, రెండు కళ్ళతో చూసినా అట్నే కనపడుతుంది. ఈ రెండు కళ్ళు సచిత్తులు, రెండూ ఇంపార్టెంటే, రెండూ పనిచేస్తున్నాయి. ఒక్కటి పనిచేయదు, రెండూ పనిచేస్తాయి. రెండు పెదవులు, రెండు కళ్ళు, రెండు చెవులు, ఏంటిది? రెండు చేతులు, రెండు కాళ్ళు, అన్నీ రెండు భాగాలు ఉన్నాయి మనలో. ముక్కు నాసిక రంధ్రాలు రెండు, చెవు రంధ్రాలు రెండు, చెవులు రెండు, కళ్ళు రెండు. అది స్వరూపం అమ్మ, సగం స్వరూపం స్వామి. అందుకని మనం ఇద్దరిని స్మరించాలి. ఒక్కరిని స్మరించినా ఇద్దరిని స్మరించే. చాలామంది అమ్మవారిని సహస్రదళ పూజిస్తున్నావు అనుకుంటారు, కానీ నువ్వు సహస్రదళ పూజించినా కూడా స్వామిని కూడా నీ లోపల హృదయంలో పూజించినట్టే. నువ్వు తెలియటలే నీకు. అది ఆ భావం ఇద్దరిని పూజిస్తే నీకు త్వరలో నీకు మంచి ఫలితం వస్తుంది. ఆ ఫలితం రాబట్టాలంటే సచిత్తులు ఒకటే, వాళ్ళిద్దరూ ఉన్నారు నా ఉదయ సింహాసనం మీద అని గుర్తుపెట్టుకోవాలి. మహాసింహాసనం, నీ ఉదయ సింహాసనం మీద లలితా సహస్రనామం వాళ్ళు ఉదయ సింహాసనం మీద ఇద్దరు కూర్చున్నారు. నువ్వు ఇద్దరిని పూజ చేస్తున్నావు. ఆ మొట్టమొదటి 5 నామాల్లోనూ ఉంది కదయ్యా. వాళ్ళిద్దరు కూర్చొని రాజ్యం వెళ్తున్నారు. నీ శరీరం రాజ్యం, నీ శరీరంలోనే రాణి అంటే ఆమె, రాజు పక్కన లేకపోతే రాణి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది అర్థం చేసుకోవాలి. కానీ అది చాలామంది సంగతి చెప్పరు. శివుడికి అభిషేకం చేసామంటారు, అమ్మవారికి సంగతి చెప్పరు. అమ్మవారికి పూజ చేసామంటారు, శివుడు పెడతారు. అమ్మ విగ్రహం వేరే పెట్టి శివుడి విగ్రహం వేరే పెడతారు. అట్లా లేదు, ఒకటే. వాళ్ళిద్దరూ ఒక్క రూపంలో ఉన్నారు. అమ్మ విగ్రహం కనపడుతుందంటే అందులో సగభాగం స్వామి ఉన్నాడు, స్వామి విగ్రహం కనపడుతుందంటే అందరూ ఉన్నాడు. అందుకని సీతారాముడు ఒక్కటే, వాళ్ళు ఎప్పుడు విడిగా లేరు. అందుకని రాముడు ఎప్పుడు సీత అని అన్నాడు. సీత రామనామానికి పనిచేసింది. అమ్మ శక్తితోనే కాల్చి పారేసేది రావణాసురుడు. ఎందుకు కావలేదు? ఆయన నా భర్తని కాదని ఆమె చేయలేదు. ఎంత ఒక మహావిద్య అయ్యా. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే అమ్మ స్వామి ఇద్దరు ఒకటే, ఇద్దరిని మనం చేస్తున్నాం. ఇద్దరిని ఆరాధించి ఇద్దరు ఒకటే అనే సంగతి మనం తెలుసుకోవాలి. అది కంపల్సరీ అన్నమాట. నేను ఇదే తత్వం మన ఇంకో శ్లోకంలో కూడా చెప్పారు. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంది స్ఫురణయ స్ఫురన్నా నానారత్న భరణ పరిణదేంద్ర ధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరేక శరణం నిషేవే వర్షంతం పరమీర తత్వం త్రిభువనం. అంటే ఏంటి? అమ్మ మణిపూర్ చక్రంలో నీలమేఘ శ్యామంగా ప్రకాశిస్తూ ఉన్నది. స్వామి మణిపూర్ చక్రం అంటే నాభి. అక్కడ జీవశక్తి మన అగ్ని ఉంటుంది, అగ్నితత్వం. అది అగ్ని, జఠరాగ్ని. ఆ అగ్నితత్వం అంటే రంబీజం. రమ్ అనేది బీజాక్షరం. అగ్ని మణిపూర్ చక్రంలో. అగ్ని శివుడు కోపంతో రగిలిపోతుంటాడు. 3వ కన్ను నేత్రం బగ్గ మండిపోతుంటాడు. ఆయన ఇప్పుడు రుద్రుడు, ఆయన పేరే రుద్రుడు. ఆ రుద్రత్వంతో సూర్యుడికి కనుక బాగా మండినట్టుగా ఆయన మంట. అందుకొరకనే ఆ మంటను తాపడానికి ఆయన చంద్రుని పెట్టుకున్నాడు, గంగని పెట్టుకున్నాడు. పాపం
ఆయన అట్ట పెట్టుకుంటే అమ్మ ఆయన సముద్రం ఇంకి మేఘ రూపంలో అమ్మ మారిందట. ఆయన వేడికి నీళ్లు మారి అమ్మ మేఘాలుగా నీలమేఘం ఉంటుందిగా, నీలమేఘంగా అమ్మ మారి అమృత వర్షాన్ని స్వామి మీద కురిపిస్తుంది. ఆయన అగ్ని తల్లాడటానికి, రాకపోతే మనమంతా మాడిపోతాం. ఆ మేఘంలో అప్పుడు గురువును శక్తి వస్తుంది, అది అమ్మ శక్తి. ఇక చెప్పేది అదే. ఆయన బడభాగ్యం లెక్క మణిపూర్ చక్రం ఉండి అగ్నితత్వంలో ఉన్నప్పుడు ఆ అగ్నితత్వం తల్లాడటం గారికి అమ్మ నీల మేఘ రూపము ఎత్తి అది వర్షాన్ని, అమృత వర్షం, అది ఓ మాట చెప్పండి, కురిపిస్తే స్వామి యొక్క అగ్నితత్వాన్ని తగ్గిస్తుంది, ఆ విధంగా లోకాన్ని రక్షిస్తుంది. అప్పుడే విపరీతమైన శక్తి, మెరుపులు, ఉరువులు శక్తి వస్తుంది. కొన్ని లక్షల ఓట్ల శక్తి మెరుపు వస్తుంది. ఆ శక్తి అమ్మ దివ్యశక్తి. అది ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు ఏ క్షణంలో వస్తుందో తెలియదు. ఆ శక్తి మీద పడితే ఏ ప్రాణి కానీ ఏ వస్తువు కూడా ఆగదు, దగ్ధమైపోతుంది. అమ్మ శక్తి అంత గొప్పది. జంజామార్గం అనేక రత్నాల కానుక మన్నులు, ఇంద్రధనస్సు రంగులతో, అనేక రంగులు మన్నుల్లో కాంతితోని, సూర్యచంద్రుల కాంతితోని విపరీతమైన శక్తి మెరుపు తీగలా వస్తుంది అమ్మ. ఈనమేఘ శ్యామల వర్ణమే ఆ మెరుపు తీగలా వచ్చేదే అమ్మ. అమ్మే వర్షం కురిపిస్తుంది. అమృత వర్షం కురిపిస్తే అప్పుడు స్వామి చల్లబడతారు. అంత వర్షం అంత అయిపోయింది చూడండి, ప్రశాంతంగా ఉంటుంది. ఆయన అప్పుడు చల్లబడతారు. అది అగ్ని ప్రవేశం మణిపూర్ చక్రంలో. అంటే ఇప్పుడు మనం మెట్టు పైకి పోతున్నాం. ఇదివరకు ఈ విశుద్ధి చక్రం నుంచి చక్రాలు దాటుకుంటూ వచ్చాం. ఇప్పుడు విశుద్ధి చక్రం ఇక్కడి నుంచి చక్రంలోకి వచ్చాం. ఉదయం నుంచి ఇక్కడికి వచ్చాం. ఎక్కడికి? నాభిస్థానం దాకా వచ్చాం. ఇక్కడి నుంచి నాభిస్థానం వరకు 3 చక్రాలు దాటి ఇక్కడికి వచ్చాం. నాలుగో చక్రం మణిపూర్ చక్రం దగ్గర వచ్చాం. ఇది అగ్ని తత్వం. ఇది రంబీజం. 10 దళాలు ఉంటాయి శ్రీచక్రంలో. ఇక్కడ 10 దళాలతోనే అగ్ని స్వామి ప్రకాశిస్తుంటాడు. 10 దళాల మీద కూర్చుంటాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా కిందికి పోతాడు కదా స్వామి. ఇంకా మన కింద తీసుకుపోతాడు ఇక. తీసుకుపోయి ఎక్కడ తీసుకుపోతాడు? బిందు స్థానంలో మనకు కావాల్సిన బిందు స్థానమే. బిందు స్థానంలో పోతాం. దీని తర్వాత ఇంకో చక్రంలో పోతాం. ఆ చక్రం నుంచి ఇంకో చక్రంలో పోతాం. అది లాస్ట్ ఈ 2 చక్రాలని. ఆ 2 చక్రాలలో కూడా పోతాం. దగ్గరకు వస్తున్నాం మనం. ఆ మణిపూర్లో ఆ చక్రంలో నవావరణం దాటిపోతున్నాం అన్నమాట. దగ్గర బిందు స్థానంలోకి చేరుకుంటున్నాం. ఆ బిందు స్థానమే అమరత్వం. అదే మోక్షం. అదే సచ్చిదానంద స్వరూప స్థానం. అదే చిదాకాశం. స్వస్తి.